SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. విద్యతోనే యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలుగుతారని భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా యాదవ సమితి ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్, కార్యదర్శి బుక్కరాజు తిరుపతి, జిల్లా అధ్యక్షుడు గొర్ర తిరుపతిలు పాల్గొని మాట్లాడారు. యాదవుల్లో రాజకీయ చైతన్యం రావాలని, రాజ్యాధికారంతోనే సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. యాదవుల్లో ఇంకా ఉన్నత వ్యక్తులు రావాలని, అందుకు విద్య ఒక్కటే మార్గమన్నారు. యాదవ కుటుంబాలు వారి పిల్లలను ఉన్నతంగా పెంచి చదివించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత యాదవ సమితి మంచిర్యాల గౌరవ అధ్యక్షులు గంగన్న యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందినేని సతీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు చిలుముల మల్లేష్, ప్రధాన కార్యదర్శి ముస్కె రవికిరణ్, సలహాదారు రవీందర్, నాయకులు శ్రావణ్, మోహన్, రమేష్, సంతోష్, రామచందర్, సంగ రవి, అనిల్ పాల్గొన్నారు. అంటే సొంత అన్నదమ్ములే వాళ్ళు గెలిస్తేనో లేకపోతే ఇంకేమైనా పేరు తెచ్చుకుంటేనో చలో భాయ్ జై యాదవ్, మావోడు యాదవ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నది తప్ప, మనము మన గుంపులోంచి కానీ, మన వర్గాల్లోంచి కానీ, మన ఊర్లోంచి కానీ ఒకరిని పైకి తీసుకొచ్చి లేకపోతే ఒక గ్రామస్థాయి సర్పంచ్ని చేసుకోను, లేకపోతే ఒక జెడ్పీసీలో, లేకపోతే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనో చేసుకొని మా ఓటు రాబోయే అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ రంగంలో అంటే విద్య లేకపోతే ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి. కాబట్టి ఆ రకంగా మన వాళ్ళు చైతన్యవంతమై లేకపోవడం వల్ల ఇలా మనం ఈ సమాజంలో ఇంకా కూడా అట్టడుగు స్థాయి ఉన్నాం. ఇంతకుముందు తిరుపతి అన్న గారు చెప్పినట్టు మనం ఎవరిని గుద్దినా మనకే నష్టం, మనం ఇంకొకరిని గుద్దినా గొల్లోడే కదా రైతు దగ్గర పైసలు వసూలు చేసే పరిస్థితి ఎలా ఉండే. అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిండు, సో మెల్ల ఆయన పరిచయం చేసుకున్నాం. అలా ఈ విధంగా పరిస్థితి ఉంది, ఇక్కడ లాస్ట్ టైం కూడా పెట్టాలని చెప్పేసి అవన్నీ కూడా పోయి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఉండే. శ్రీధర్ బాబు గారికి లాస్ట్ టైం మనం చేసినాం. ఆయన కొత్త అవగాహన ఉంది, ఎందుకంటే మనం కూడా ఈ ప్రాంతం వల్ల కాబట్టి నేను ఇక్కడనే చెన్నూరు ప్రాంతం కాబట్టి ఆ మంత్రిలో కూడా నాకు సాన్నిధ్యం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరితో కొంత బంధుత్వం, ఆయన దగ్గర అనుచరులతో మనకు పెడితే కూడా అక్కడ ఉన్న మంత్రి నియోజకవర్గంలో ఉన్న యాదవులు నాకు బెనిఫిట్ అవుతారు అని చెప్పేసి తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో అట్లా మనం కూడా ప్రతి నియోజకవర్గాలలో ఉన్న యాదవులు కూడా సంఘాలు ఏమైనా కావచ్చు, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఏం చేయాలి, ఆ మేనిఫెస్టో అనే అంశాన్ని తీవ్రతరం చేయాలి. ఉత్తర ప్రాంతం గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు సాష్టాంగ నమస్కారాలతో 10 నెలల క్రితం బయలుదేరిన సాహసకుడి యాత్ర సోమవారం మంచిర్యాలకు చేరుకుంది. రాజస్థాన్కు చెందిన రాజగిరి మహారాజ్ గంగోత్రి నుంచి హిందూ సనాతన ధర్మం రక్షణ కోసం సాష్టాంగ యాత్ర చేపట్టారు. 10 నెలల క్రితం ఆరంభమైన ప్రయాణం సోమవారం మంచిర్యాలకు చేరుకోగా రామేశ్వరం చేరేందుకు మరో 5 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. మంచిర్యాలకు మహారాజ్కు విశ్వ హిందూ పరిషత్ నాయకుడు రవీందర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆయనకు హైటెక్ సిటీలోని శ్రీ హరహర క్షేత్ర ఆలయంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ ఇరువురు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మం పరిరక్షణ కోసం యాత్ర చేపట్టారని తెలిపారు. ఆయన సాహస యాత్ర హిందువులను జాగృతం చేస్తుందని అన్నారు. राजगिरी हमारा नाम है, श्री राजगिरी महाराज। हम लोग राजस्थान करौली ज़िले से हैं और जो है ये हमने यात्रा गंगोत्री को जो है 14 अप्रैल से स्टार्ट करी और रामेश्वरम जा रहे हैं। रामेश्वरम, हाँ, ये एक सनातन की अलग है। सनातन की अलग बोले तो जो सनातनी परंपराएं हमारी, उनका पतन हो चुका है। लोग क्या है पश्चिमी सभ्यता के आगोश में आके अपनी माँ बहनों को जो है अश्लील कपड़े पहनाते हैं बच्चियों को, जबकि सनातन में हमारे में बच्चियों को देवी के रूप में देखा जाता है। और क्या है, जैसे शादी हुई नवयुवक अपने बच्चों को लेकर, अपनी बीवी को बच्चों को लेकर निकल जाते हैं, माँ बाप को वृद्ध आश्रमों में छोड़ देते हैं। और कई चीज़ें ऐसी जो टाइम लगेगा काफ़ी,
तो ये जो सनातन के उद्गम के लिए, सनातनी परंपराएं जिनका पतन हो गया है, उनके उद्गम के लिए हम लोगों ने ये जो है बीड़ा उठाया है। अभी ये रामेश्वरम में अभी हम 4 धाम करेंगे। कितने दिन हुआ? अभी हमें 10 महीने हो गए। 14 अप्रैल से स्टार्ट करी, अब 5 महीने और लगे। 5 महीने और लगेगा। ఇతని పేరు రాజ్ గుజరాత్. వారు రాజస్థాన్ నుండి రామేశ్వరం వారు వెళ్ళి అక్కడి నుంచి వారు సనాతన ధర్మం కాపాడాలనే ఉద్దేశంతో గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు వారు సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ మనం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం రావడం జరిగింది. అది మన మంచిర్యాల వాసులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత గొప్ప సంకల్పం కూడా ఎవరు చేసి ఉండరు. పాదయాత్రలు, సైకిల్ యాత్ర చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమం చేయడము, మనం చూడడము, వారికి మనం ఎంతో చేదోడు వాదనగా ఇవ్వడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఇప్పుడు గంగోత్రి నుంచి 10 నెలల నుంచి వాళ్ళు ఇదే కార్యక్రమం చేసుకుంటూ రావడం జరుగుతుంది. రామేశ్వరం చేరడానికి ఇంకొక 5 నెలలు పడుతుందట వారు చెబుతున్నారు. దీనికి సనాతన ధర్మం కాపాడాలి, మన హిందుత్వం చాలా బలోపేతం కావాలని అందరం జాగృతి చేసే కార్యక్రమము ఈ రాజు గుజరాత్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారికి మంచిర్యాల ప్రజల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి మేము రాత్రి మన హైటెక్ సిటీలో హరిహర క్షేత్రంలో వారికి బస ఏర్పాటు జరిగింది. వారికి భోజన వసతులు కూడా మా ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ సందేశ్ గుప్తా గారు వారికి భోజనం ఏర్పాటు జరిగింది. వారు ఈ పొద్దున నుండి ఈ యాత్ర ఇక్కడ మంచిర్యాల కేంద్రం నుంచి కరీంనగర్ వరకు, అట్లనే రామేశ్వరం వరకు చేయడం జరుగుతుంది. వారికి ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న భక్తిని మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.